హాయ్ ఫ్రెండ్స్, మనం గోంగూర నిల్వ పచ్చడి చేసుకుందాం. ఇది గోంగూర అనమాట. నేను 2 కట్టలు తీసుకొని కడిగి శుభ్రంగా ఎండలో కాకుండా ఇట్లా నీడలో ఆరబెట్టుకున్నాను. కట్ చేసుకున్నాను అనమాట కొంచెం కొంచెం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మనం ఇప్పుడు. ఇగో వెల్లుల్లి రెబ్బలు అనమాట. ఒక తీసుకొని ఒక గడ్డ తీసుకొని కచ్చాపచ్చి దంచిన అనమాట. జీలకర్ర పొడి, మెంతుల పొడి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అనమాట. ఇప్పుడు మనం ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఇలా కళాయిలో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఆయిల్ వేసుకున్నా, ఎక్కువ ఆయిల్ పడుతుంది అనమాట పచ్చడి కాబట్టి. ఇలా ఆయిల్ కాగిన తర్వాతకి ఎండుమిరపకాయలు, జీలకర్ర, తాలింపు గింజలు, గోంగూర వేసుకున్నాం. గోంగూర అంతా ఇలా మగ్గాలన్నమాట. సాల్ట్ వేసుకున్నాం దీనికి సరిపడా. గోంగూర మగ్గనియాలన్నమాట. మనం మూత పెట్టుకున్నాం. గోంగూర అంతా ఇలా దగ్గర కొడతాయి చూడండి. దీనికి ఇంకా వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అనమాట. వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీ ఉంటుంది పచ్చడి, కానీ మంచి స్మెల్ వస్తుంది అనమాట. మనం ఎన్ని రోజులైనా దీన్ని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం కానీ లేదు. ఈ పచ్చడి చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు తిన్నా కానీ చాలా మంచిది. చాలా ఐరన్ ఉంటుంది కదా మనకి ఈ గోంగూరలో, చాలా హెల్దీ. పసుపు వేసుకున్నాం మనం. ఆయిల్లో ఇంకా బాగా మగ్గాలన్నమాట. ఆకంతా చూడండి ఇలా మనకు మంచిగా మగ్గాలన్నమాట. ఇదంతా చూడండి, ఆ వాటర్ అంతా ఇనికిపోవాలి మంచిగా. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకుందాం మనం. గోంగూరకు కొంచెం ఎక్కువే కారం పడుతుంది. చూడండి ఇదంతా ఇనికిపోయింది మంచిగా. వేసుకుందాం దీనికి సరిపడా. గోంగూర కాబట్టి మనకు ఎక్కువ కారమే ఉండాలి. కారం అంతా సరిపోయింది మనకి, సాల్ట్ కానీ సరిపోయింది. మనం నిల్వ పచ్చళ్ళు ఎప్పుడైనా మనం ఇలా కళాయిలో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. చాలా రోజులు మంచిగా ఉంటుంది. ఇది ఐరన్ కళాయి కదా, బాగుంటుంది. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం మెంతి పొడి, జీలకర్ర పొడి వేసుకుందాం. చూడండి ఆయిల్ మొత్తం పైకి రావాలి. చాలా మంచిది ఈ గోంగూర. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. అందుకనే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక ఐడియా మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో, మీ సబ్స్క్రైబ్ కానీ నా జీవితాన్ని అలా మార్చేస్తుంది అనమాట. కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మనకి గోంగూర దగ్గర పడ్డది. ఆయిల్ మొత్తం మనం పైకి వస్తుంది అనమాట. మనం ఇప్పుడు జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అనమాట ఈ పచ్చడి. అసలు ఖరాబ్ అనేదే కాదు. గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట. ఇది చల్లారిన తర్వాతకి డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయటైనా ఉంటుంది. ఇది 15 రోజుల వరకు ఉంటుంది ఇది అసలు. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా?